నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నాణ్యతా లోపాల సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఈ ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామంటూ ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ మేరకు సీఎం ఒక సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం ఒక లేఖ రాయడం కూడా జరిగింది. అలాగే బీజేపీ కూడా దీనిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ పట్టుపడుతోంది. సో ఇది విధంగా ఉంటే మరోపక్క విజిలెన్స్ సిబ్బంది మన నీటిపారుదల కార్యాలయాలపైన అన్నిట్లోనూ తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఈ విషయం గురించి చర్చించడానికి ఈరోజు మనతో బీజేపీ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. సిట్టింగ్ జడ్జిని నియమించాలంటూ సీఎం ఒక లేఖ రాయడం, అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం మీద మీ స్పందన ఏంటి? ముందుగా మీకు, తర్వాత మాస్టర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కోరుకునేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద ప్రాజెక్టు. దగ్గర మనందరికీ తెలుసు, 1,50,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన అతిపెద్ద ప్రాజెక్టు. దగ్గర 16 లక్షల ఎకరాలకు నీళ్ళిద్దామని చెప్పేసి మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఒక 16 లింకులతోటి, తర్వాత ఎన్నో పెద్ద మోటార్లకి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేమే కట్టని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేనే చీఫ్ ఇంజనీర్ను, తర్వాత నేనే అన్నిటి కూడా మొత్తం ప్లానింగ్ డిజైన్ అంతా కూడా నాదే అని చెప్పుకున్న గర్వంగా చెప్పుకున్న మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఏదైతే గత ప్రభుత్వం ఉందో, మరి అది పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఆ వరద కొట్టుకొచ్చినప్పుడు కానీ ఆ మేడిగడ్డ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో అవి కూగిన విధానం, మరి ఎక్కడెక్కడ 2-3 పిల్లర్లు కూగడం, తర్వాత పక్కన ఉన్న బ్యారేజ్లు అన్నవరం కానీ మిగతా సుద్దిల బ్యారేజీలు క్రాకులు రావడం, మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకి మరి లైఫ్ లాంగ్ ఉండే ప్రాజెక్ట్ ఇది. ఒక్కసారి కడితే మరి 100 సంవత్సరాలు ఉండే ప్రాజెక్టు ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఒక 1 year 2 years కూడా కాలే, మరి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు అది కూడా ఇవ్వలే, మరి హైదరాబాద్కి నీళ్ళు వచ్చినట్టు అవి కూడా రాలే. మరి ఎక్కడికి నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఎందుకు ఖర్చు పెట్టారు? ఈ ప్రాజెక్టు మరి రూపకల్పన చేసేది ఎవరు, డిజైన్ ఇచ్చింది ఎవరు, ప్లానింగ్ ఇచ్చింది ఎవరు, మరి కన్స్ట్రక్షన్ చేసేది ఎవరు, దాని తర్వాత కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి, ఆపరేషన్ ఎవరు చూసుకోవాలి, తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి రావాలంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా జి కిషన్ రెడ్డి గారు కూడా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ఈ లోపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ మరి సిట్టింగ్ జడ్జి లేకపోతే జ్యుడిషియల్ కమిషన్ లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఇవన్నీ కూడా టైం పాస్ కోసం చేస్తున్నవే. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసుకోవడానికి, తర్వాత మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని ముందల మరి ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి ఆయన ఒకటే డిమాండ్ చేశాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపాల పుట్ట, మరి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మరి చేసింది ఏమి లేదు, ఒక చుక్క నీరు రాలేదు ఇప్పటివరకు, మరి కేసీఆర్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ నీళ్ళు రాలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం వచ్చింది, ఆయనే ముఖ్యమంత్రిగా గారు ఉన్నారు. మరి ఆయన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరుకోవట్లేదు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగట్లేదు, సిబిఐ డిపార్ట్మెంట్కు ఎందుకు లెటర్ రాయట్లేదు? మరి వీళ్ళిద్దరూ మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే రా,
ఈ ఎలక్షన్ల ముద్దల రెండు పార్టీలు ఒకటై మరి సిబిఐ ఎంక్వైరీ కోరుకోవట్లేదా? ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కూడా టైం పాస్ కోసం చేస్తున్న రాజకీయం. ఎక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ గెలవాలనే ఒక మరి తపనతోటి మరి రెండు పార్టీలు బొబ్బా బుర్స్ పార్టీలు మరి కుటుంబ పార్టీలు కాబట్టి ఆ రెండు పార్టీలు టైం పాస్ కోసమే మరి కమిషన్ వేస్తున్నారు. మరి రిపోర్ట్ ఇచ్చినాక ఏం చేస్తారు? మరి ఏమన్నా వారికి యాక్షన్ తీసుకుంటారా? మరి ఎవరు దానికి కారకులు ఎవరో వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ ఎవరు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే మరి అది దానికి మరి ఏం చేస్తారో కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయి, దానికి మీరు ఏం చేయాలి, ఏం చేయగలుగుతారు? మరి అది కూడా చెప్పట్లేదు. అంటారు ఇప్పుడు క్రాక్లు వచ్చినాయి, పగులు వచ్చినాయి, వాడికి కూడా చెప్పట్లేదు. వాడికి చెప్పకుండా ముఖ్యంగా ఏంటంటే ఒక కమిషన్ వేయాలి. ఒక కమిషన్ వేసి ఒక 2-3 నెలలు 4-5 నెలలు మరి కాలం గడపాలి. తర్వాత దాంతో పాటుగా మరి ఈ లోపల ఎలక్షన్ వస్తాయి, ఎన్నికలు అయిపోతాయి. మరి దాంట్లో గెలవాలనే ఒక ఆలోచన తప్ప ఈ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు పట్టించుకున్న పాపనైతే పోవట్లేదు. సార్ అయితే ఇప్పుడు సిట్టింగ్ జడ్జిని అపాయింట్ చేయడం వల్ల ఈ సమస్య తీరదంటారా? సిట్టింగ్ జడ్జి తో తీరొచ్చు కొంతవరకు, కానీ మరి సిట్టింగ్ జడ్జి ఎందుకు కోరుకుంటున్నారు వారు? అంతకుముందే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పారు. మరి మేము కూడా కోఆపరేట్ చేస్తాం, మేము కూడా చెప్తామని చెప్పారు. ఇప్పుడు కూడా మరి అధ్యక్షుడు చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే మొత్తం దాంట్లో ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయని చెప్పారు. కానీ పట్టించుకోవట్లే. దానికి అంతకుముందేమో కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వమే మరి సిబిఐ రాకుండా కన్సెంట్ ఇవ్వకుండా మరి కన్సెంట్ విరమించుకున్నారు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. లేదు మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకోవట్లేదు, మేము జ్యుడిషియల్ కమిషన్ సిట్టింగ్ జడ్జి కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి దేనికో నాకు అర్థం కావట్లేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కోరుకోవట్లేదు. ఒకటి సిబిఐ ఎంక్వైరీకి సిబిఐ డిపార్ట్మెంట్ కు లెటర్ రాస్తే ఇమ్మీడియట్ గా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, చెప్తుంది. మరి ఈ మా పరంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. మరి అయితే ఇదే కిషన్ రెడ్డి గారి హస్తం ఉందంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు మీరు? అదంతా కూడా ఎన్నికల కోసం ఆడుతున్న నాటకాలు తప్ప, మాట్లాడే మాటలు తప్ప దానికి ఏది వెనకాల ఏది లేదు. అదే మేమే చెప్తున్నాం కదా. ఇప్పుడు సిబిఐకి రాయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని, మరి జీవన్ రెడ్డి గారిని చెప్పమని చెప్పండి. ఆ కాంగ్రెస్ పార్టీ కదా, ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వారు కదా, మరి వాళ్ళని రాయమని చెప్పండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు వస్తారని చెప్తున్నావు కదా, మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎంత కూడా ఏదంటే టైం పాస్ చేయాలి. మరి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా ఆయన ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేది అందరికి తెలుసు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పొత్తుల భాగంగా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి అప్పటి నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికి కూడా బొబ్బా బోర్స్ పార్టీ లాగానే ఉంటున్నారు. వాళ్ళకి అందుకే దాని మీద సిబిఐ ఎంక్వైరీ మీద దాన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ కమిషను, లేకపోతే సిట్టింగ్ జడ్జు, లేకపోతే విజిలెన్స్ ఎంక్వైరో ఏవో చేసేసి ఏదో టైం పాస్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వస్తేనే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే, కేంద్రంలో అధికారంలో మళ్ళీ మోడీ గారు వస్తేనే మరి తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది తప్ప కాంగ్రెస్ గెలిపించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మురిగిపోయిన నావ, కాంగ్రెస్ పార్టీ మురిగిపోయే నావ. అంటే ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో చేస్తావు, ఏదో గొప్పలు చేస్తావు, పేదోళ్ళందరూ కూడా పెద్దోళ్ళు అవుతారు, బాగుపడతారనే ఆలోచనతోటి మరి బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చారు. కానీ ఏం జరగలే. రేట్లు పెంచారు తప్ప, భూముల రేట్లు పెంచారు తప్ప, తర్వాత మరి ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా బాగుపడలే. వాళ్ళు కూలి చేసుకోవాల్సిందే, మరి వాళ్ళ తిండి వాళ్ళ పూట గడవాల్సిందే తప్ప వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్లు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలని కూడా తీసుకుపోని మరి దౌర్భాగ్య పరిస్థితి ఈ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఏకమై
మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కేసీఆర్ గారిని ఓడిస్తేనే రేపొద్దున తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ ఏకమై మరి ఆ వ్యతిరేక ఓటుతోటే మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప మరి ఇప్పుడు మననే చెప్పారు మన ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి, మేము ఓడిపోయినాం, కాంగ్రెస్ గెలవలేదు. మరి గెలిచింది ఎవరు ఇక్కడ? భారతీయ జనతా పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ మరి 7% ఉన్న ఓట్ షేరు 14% తీసుకొచ్చుకున్న మరి ఏకైక పార్టీ. రేపొద్దున మరి 25-30% కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఎందుకంటే భారతదేశం అంతా కూడా మోడీ గారు రావాలి, మోడీ గారు ప్రభుత్వం రావాలని చెప్పి దేశం కోసం, ధర్మం కోసం మరి మోడీ గారు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మరి దేశ ప్రజలందరూ కూడా మన చూసారు ఎలక్షన్ లో మరి 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు మరి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు భవిష్యత్తులో కూడా పార్లమెంటులో దగ్గర తక్కువ 10 స్థానాలు మాత్రం గెలిచే అవకాశం గెలుస్తుంది. మరి ఇంకా ఇంకొక 2-3 ఎక్స్ట్రా ఉంటాయి తప్ప మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకునేది ఈ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కాంగ్రెస్ ని ఓడించాలి. ఎందుకంటే ఇక కాంగ్రెస్ కు చేసేది ఏం లేదు. మననే చూసారు 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చారు. రైట్ సార్, ఒక్క నిమిషం సార్, కమింగ్ టు ది పాయింట్, ప్లీజ్ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అంది మేము కనుక అధికారంలోకి వస్తే ఈ అన్యాయాన్ని బయట పెడతాము, ఇందులో ఉన్న జరిగిన అవినీతిని బయట పెడతామని. అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీయే కదా. అయితే ఈ అనుమతులు ఇచ్చినా కానీ లేదా ఈ లోన్లు అవి ఏవైతే శాంక్షన్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా అనుమతి ఇచ్చింది కేంద్రంలోనే బీజేపీయే కదా. దీనికి ఏమంటారు? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆడ ప్రధానంగా ఇప్పుడు ఏదైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దాని డిపిఆర్, డిజైన్, తర్వాత అవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా సబ్మిట్ చేయాలి జలశక్తికి. అయితే ఇక్కడ సబ్మిట్ చేశారు పర్లేదు, కానీ ఎఫ్ఆర్బిఎం కు పైన లిమిట్ దాటి కూడా లోన్లు తెచ్చారు. ఎట్లా తెచ్చారు అంటే మరి అంటే చిన్న డిపార్ట్మెంట్స్ కూడా ఒక కార్పొరేషన్ లాగా తయారు చేసి ఆ కార్పొరేషన్ పేరు మీద మరి 1000 కోట్ల లోన్లు తెచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అంటే గవర్నమెంట్ సపరేట్ లోన్స్, తర్వాత కొన్ని కార్పొరేషన్లు తయారు చేసి ఆ కార్పొరేషన్ల పేరు మీద కూడా లోన్లు తెచ్చిన అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పరాలు. అట్లా కొంత చెప్పకుండానే కొన్ని దాచి మరి ఈ ప్రాజెక్టుని కట్టారు. అంటే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు కాస్ట్ వేరు, తర్వాత దాన్ని పెంచుకుంటూ ఎస్కలేషన్ కాస్ట్ పెంచి మరి 1,50,000 కోట్లకు తీసుకొచ్చినట్టే మీరు ఒక్కసారి గమనించవచ్చు. మరి ఎంత దూరం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు తప్ప ఇంకేమి కాదు. అంటే ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు అక్కడ పగుళ్ళు ఏర్పడ్డాయి, పిల్లలు కుగిరే అని చెప్తే ఇమ్మీడియట్ గా మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఒక 20 అంశాలు అడిగితే 20 అంశాల మీద సమాధానం అడిగితే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు 11 అంశాల మీదనే మరి దానికి సమాధానం ఇచ్చారు. ఇంకా 9 అంశాలు మరి దాచిన పరిస్థితి ఉన్నది. అంటే ఇట్లాంటి దాచినవి చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పకుండా మరి ఇట్లా అప్పులు తెచ్చేసి మరి 1000 కోట్ల అప్పులు తెచ్చి ఇప్పటి దగ్గర 6,50,000 కోట్లు మరి అప్పులు తెచ్చిన పరిస్థితి. ఒక్కొక్కరి మీద దగ్గర 1,60,000 రూపాయలు మరి అప్పు పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో అందుకనే దాపరికం అనేది ఇవన్నీ అట్లా చేపట్టే మరి 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి మరి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది మరి బీఆర్ఎస్ పార్టీ. ఓకే సార్, ఇప్పటికే కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. అంటే ఇప్పుడు నీటిపారుదల కార్యాలయంలో జరిగిన తనిఖీల్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. సో ఇలా అయితే కనుక మరి న్యాయ విచారణ జరిపించాలంటే పూర్తి స్థాయిలో ఎలా వీలవుతుందంటారు? అంటే ఇక్కడ ప్రభుత్వం మారుతోంది లేదా మారింది అని తెలియగానే ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురవుతుందని
ముందుగానే ఊహించి మాయం చేశారంటారా? మీరేమంటారు అదే దీని విషయంలో? కరెక్ట్ కరెక్ట్. దీనికి ప్రధానంగా చెప్పాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మర్నాటికి 9 రోజులు అయింది, 9వ తారీఖు. మరి 4 రోజుల నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మేము కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిగతా ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ వేస్తాం, జ్యుడిషియల్ కమిషన్ వేస్తాం, రిపోర్ట్లు తెప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. ఆ రోజు నుంచి మరి ఇప్పటి వరకు ఏం చేసారు? ఇమ్మీడియట్ గా తెప్పించాలి కదా. ఇన్ని రోజులు టైం ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళ ఉన్న ఫైల్స్ అని ఎత్తుకపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా మరి ఆక్యుపై చేసుకోవాలి ఆ ఏరియా అంతా కూడా. మరి ఆ ఫైల్స్ అన్ని కూడా తీసుకొని పెట్టుకోవాలి. దీంట్లో అనుకోకుండా ఏదో మన విజిలెన్స్ కమిషన్ వేసేసి మరి ఇప్పుడు ఇంత లేట్ ఎందుకు తీసుకుంటారు? మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇంత లేటుగా ఎందుకు చేస్తున్నారు? అట్లాంటి చేయకుండా ముందే తీసుకొని పెట్టుకుంటే మరి ఆ రిపోర్ట్లు కానీ లేకపోతే ఏవైతే మరి ఆ పేపర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేస్తే మరి ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలిసేది కదా. మరి అట్లాంటి ఇంపార్టెంట్ తీసుకోబోతుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాన్ని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. మరి అది కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేసేది, మరి ఎంతసేపు కాలయాపన చేయడం, మరి అదే మీరు అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంత టైం ఇచ్చారు. మరి ఫైల్స్ అన్ని తీసుకుపోతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? అది ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ డిఫెక్ట్ లయబిలిటీ టైం ఏదైతే ఉందో అది పూర్తయిందని ఎల్ఎన్టీ సంస్థ చేతులు దులిపేసుకుంది. అయితే కాదు, ఆ సంస్థ మాత్రమే బాధ్యత వహించాలంటూ ఇంజనీర్లు చెప్తున్నారు. దీనిలో ఏది నిజమంటారు? ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఏదైతే ఖర్చు పెట్టిర్రో, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, తర్వాత మెయింటెనెన్స్ ఎవరికి ఇచ్చారు? బేసిక్ గా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని మెయింటెనెన్స్, మరి ఆపరేషన్స్, మరి ఏదైనా అదే కన్స్ట్రక్షన్ కంపెనీ లేకపోతే వేరేదా, అది ఇవ్వకుండా ఇప్పుడు ఏదో మీరు అన్నట్టుగా ప్రాజెక్టు ఇది డిఫెక్ట్ లయబిలిటీస్ టైం అయిపోయింది, మేము కాదని చెప్పేసి నిర్మాణ సంస్థ చెప్తా ఉంది. మరి అది కాకుండా ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరికి ఇచ్చిర్రు? మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ బయటికి రావాలంటే మరి సిబిఐ ఎంక్వైరీ లేకపోతే జ్యుడిషియల్ కమిషన్ వేసినా కూడా మరి అది వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికంటే బెటర్గా మరి సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా మరి ప్రాజెక్టు కట్టిన నిర్మాణ సంస్థ చూసుకుంటుందా, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిరా అనేది కూడా బయటికి రావాలి. అది తెలియాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకురావాలి. ఓకే, అయితే ఇప్పుడు పిల్లర్లు కుంగడమే కాకుండా పంప్ హౌస్లు కూడా నీటిలో మునిగిపోయాయి. ఇది కూడా ఒక దానిలో జరిగిన నాణ్యత లోపాల్లోనే ఇది కూడా ఒక భాగం కదా. దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే దీనికి బాధ్యులు ఎవరంటారు? ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడే, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఆ సూపర్విజన్ ఎక్కడ పోయింది? మరి ఎవరు ఆ సూపర్విజన్ తీసుకున్నారు? ఎవరు దాన్ని పర్యవేక్షించారు? వారానికి ఒకసారి వచ్చి రిపోర్ట్ తీసుకొని మరి ఎట్లా కడుతున్నారు, ఏ సిమెంట్ వాడుతున్నారు, ఏ స్టీల్ వాడుతున్నారు, ఏ మోటార్లు వాడుతున్నారు, ఇవన్నీ చూడకుండా ఏ చేసిరు? కళ్ళు పూసుకొని ప్రాజెక్ట్ కట్టిర్రా? మరి ఎవరికి కోసం కట్టిర్రు? మరి ఎవరి కోసం ఏటీఎం ఎవరు వాడుకోవడానికి మరి ఏటీఎం లాగా వాడుకోవడానికి ఎవరి కోసం కట్టిర్రు? మరి ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మరి బీఆర్ఎస్ పార్టీ మీద, మరి కేసీఆర్ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద ఉంది. కానీ అవన్నీ కూడా చూడకుండా మరి ఇప్పుడు ఈ పంప్ హౌస్లు గురుగుతున్నాయి, ప్రాజెక్టు గుంగుతుంది, పిల్లర్లు గుంగుతున్నాయి, మరి అన్నారు బ్యారేజ్ పగుళ్ళు వస్తున్నాయి అని చెప్తే బాధ్యత ఎవరు తీసుకోవాలి? మరి దీని కారకులు ఎవరు? వీళ్ళ కారకులు ఎవరు? దీన్ని కట్టించింది ఎవరో మొత్తం బయటపడాలి. వారికి శిక్ష పడాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటే, ఎందుకంటే ఈ 1,50,000 కోట్ల రూపాయలు మరి అంతా కూడా తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజల సొమ్ము, కష్టపడి ఇచ్చిన సొమ్ము. ఆ డబ్బంతా కట్టేది కూడా మనమే. మళ్ళీ ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల మీద మరి నెత్తి మీద భారం మోపుతారు తప్ప మరి ఇంకా చేసేది ఏం లేదు కనుక మరి దానికి సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎంక్వైరీలో మరి ఏ యాక్షన్ తీసుకుంటారో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి.
ఓకే. అయితే ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్లో కూడా మేడిగడ్డ బ్యారేజ్ గురించి వివరాలను సేకరిస్తున్నారు. కానీ అన్నారంలో బుంగలు ఏర్పడటం, అలాగే సుందిలలో కూడా కొన్ని లోపాలున్నాయి. వీటన్నిటి గురించి ప్రభుత్వం అంటే మిగతా 2 విషయాల గురించి ప్రభుత్వం విస్మరిస్తోందా? ఒకవేళ అయితే ఎందుకు? ఏవైనా కూడా ఇప్పుడు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు కూడా ప్రతి ప్రాజెక్టు ఏవైతే ప్రాజెక్టు చేపట్టిందో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వాటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. ఎందుకంటే మీరు చూసారు మిషన్ భగీరథ కానీ, లేకపోతే కాళేశ్వరం కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇంకా వేరే రకరకాల రంగాలల్లో ప్రతి దాంట్లో ఇప్పుడు ధరణి కానీ, ధరణి పోర్టల్ కానీ రకరకాల రంగాలలో మరి చాలా రకాల లోపాలు ఉన్నాయి. దాని మీద సవరించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు చెప్పింది. మరి వాటన్నిటి మీద ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఎస్కలేషన్ కాస్ట్ ఎంత, మరి ఎంతమంది దోచుకున్నారు, ఎవరు దోచుకున్నారు, అవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ బయట రిపోర్ట్ అంతా కూడా తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ మరి ఎన్నికల కంటే ముందే పెట్టాలి. పెడితేనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి నమ్ముతారు. అప్పుడే కానీ మరి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు. అది తీసుకోవాల్సిన బాధ్యత, ఆ బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ రకరకాల లక్షల కోట్లు ఖర్చు పెట్టింది కాబట్టి, ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టింది కాబట్టి వాటన్నిటి మీద ఒక ఎంక్వైరీ చేయాలి, ప్రాపర్ ఎంక్వైరీ చేయాలి. అన్నారం కానీ, సుద్దిల కానీ, సీతారామ కానీ, ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరెవరికి టెండర్లు ఇచ్చారో, ఎవరెవరికి మరి ఈ కన్స్ట్రక్షన్ టెండర్ ఇచ్చారో మరి వాటిని కూడా బయటపడాలి. వాటి మీద ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా కరప్షన్ ఏమైనా జరిగిందా, అవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. అయితే మిగతా బ్యారేజ్లు కూడా ఉన్నాయి. ఇది ఆంధ్రాకు చెందిన మరొక కాంట్రాక్టర్ పేరు వినిపిస్తోంది. అయితే అందుకే అన్నారం, సుందిళ్ళ వీటి గురించి మాట్లాడట్లేదు, కేవలం అతన్ని పిక్చర్లోకి రాకుండా చేయడం కోసం అంటూ కొన్ని ఆరోపణలు, వార్తలు వినవస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? మీకు ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు ఎంక్వైరీ చేశారు కదండి, జ్యుడిషియల్ కమిషన్ వేసారు. మరి రేపు ఇప్పుడు విజిలెన్స్ జోన్ లో ఎంక్వైరీ చేసారు. పేపర్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. మరి అవన్నీ కూడా మరి స్వాధీనపరచుకుంటున్నారు. రేపు మరి జ్యుడిషియల్ కమిషన్ వేసినాక మరి ఎవరిని బాధ్యులు చేస్తారు? ఇటు ఎల్ఎన్టీ వాళ్ళనా, లేకపోతే మిగతా వాళ్ళనా, మరి మిగతా వాళ్ళని ఎవరు చేస్తారు? లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ఎవరికి ఇచ్చారు? ఆ కాంట్రాక్ట్లన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వచ్చిన తర్వాతనే మనం రేపొద్దున మాట్లాడతాం. ఒకవేళ రాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు తెలంగాణ ప్రజలకు లేదు. అప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే, సిబిఐకి లెటర్ రాస్తే తప్పకుండా రేపొద్దున ఎంక్వైరీ వస్తారు. మరి దాంట్లో ఎవరెవరు పాత్ర ఎవరిది అనేది మొత్తం బయటపడే అవకాశాలు ఉంటాయి. మంచి క్లియర్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ వెళ్ళి తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అని వాళ్ళు తీర్మానం ఇచ్చారు, వాళ్ళు నివేదిక ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందు కేంద్రం పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా. సో అప్పుడు ప్లాన్లు అవి ఇచ్చినప్పుడు కేంద్రం తప్పు ఏం లేదంటారా ఇందులో, ఆ పర్మిషన్ ఇవ్వడానికి? దీంట్లో కేంద్రం తప్పు ఏముంటది? వీళ్ళు డిపిఆర్ ఇచ్చారు, లేకపోతే అది చూసిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మరి ప్రాజెక్ట్ ని నిరాకరించలేదు, ప్రాజెక్టు కట్టుకున్నారు, అయిపోయింది. అంటే ప్రాజెక్ట్ కట్టిన ప్లేస్ కూడా కరెక్ట్ కాదు అంటున్నారు కదా. ప్రాజెక్టు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంది? ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు? సర్వే చేసిన తర్వాత మరి ఇంత 160 టీఎంసీల డీలని మనం లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం 16 లక్షల ఎకరాలకి తెలంగాణలో సస్యశ్యామలు అవుతుంది, నీళ్లు ఇరిగేట్ అవుతుంది అని చెప్పారు. అది బాగానే ఉంది. కానీ కట్టడంలో కన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చారు? కన్స్ట్రక్షన్ కట్టే ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో మరి
క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మరి సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా వేరే కానీ అది మెయింటైన్ చేయకుండా ఏం చేశారు దాని గురించి అడిగింది. అదే దాని గురించే మరి నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 20 అంశాల్లో సమాధానం ప్రశ్నలు అడిగితే 11 వాటికి సమాధానం చెప్పారు. ఇంకా 9 సమాధానం చెప్పలే. మరి అవి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అవి బయటకు వస్తేనే రేపు పొద్దున క్లియర్ గా రిపోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద. మరి అది పనికొస్తుందా పనికిరాదా మరి ఏం చేయాలనేది మరి అది బయటపడాల్సిన అవసరం ఉంది. మరి ఇదంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, అయితే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న సమయంలో నిపుణులు కనుక వెళ్ళి తనిఖీలు చేస్తుంటే ఇంత అవినీతి కానీ ఇన్ని నాణ్యతా లోపాలు కానీ జరగకుండా ఉండేవి కదా. సో ఈ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉంది అనుకున్నప్పుడు కేంద్రంది ఏమి బాధ్యత లేదంటారా? అది ఇప్పుడు నిర్మించేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళు ఎందుకు క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. వాళ్ళే ఒక టీమును పెట్టి మరి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి వాళ్ళు ఎప్పుడు మరి టైం టు టైం మరి చెక్ చేయడం కానీ లేకపోతే సూపర్వైజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకుండా ఈ కళ్ళు మూసుకొని ఈ ప్రాజెక్టు ఎందుకు కట్టించలేదు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పు తప్ప వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఏమీ లేదు. అందుకనే ఇది దాని గురించి రిపోర్ట్ రావాలంటే మరి జ్యుడిషియల్ కమిషనే లేదా సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప వాళ్ళ కేంద్రం గురించి కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమి లేదు. కేంద్రం అడిగితే మాత్రం తప్పకుండా చూసేవాళ్ళు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లెటర్ రాయలేదు, ఎందుకు అడగలేదు? ఇది రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టు కాబట్టి మరి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమే మరి గత ప్రభుత్వం బాధ్యత తీసుకొని దగ్గరుండి కట్టించాల్సిన అవసరం ఉండే. కానీ కేసీఆర్ గారు నేనే చీఫ్ ఇంజనీర్, నేనే ఒక మార్వెల్ ప్రాజెక్టు మరి ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి కట్టించిన ప్రాజెక్టు మీరందరూ చూస్తున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు గోదావరి నీళ్లు పాలవుతున్నాయి. దాన్ని మరి రేపొద్దున ఉపయోగపడదు అనేది రేపు ఎక్కువైనా తెలుస్తుంది. దాని తర్వాతనే మరి యాక్షన్ ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి భారతీయ జనతా పార్టీ మాత్రం ఒకటే కోరుకుంటుంది, సిబిఐ ఎంక్వైరీ ఒక ప్రాపర్ ఛానల్లో కావాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఒక రిపోర్ట్ రావాలి, తెలంగాణ ప్రజలకు చూపించాలి. ఎందుకంటే డబ్బంతా కూడా తెలంగాణ ప్రజలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ, నమస్తే. సో సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే అవినీతి పరులు బయటకు వస్తారు. ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలంటూ పల్నాటి వెంకటరెడ్డి గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.